మహాకుంభాభిషేకంలో మొట్టమొదటి రోజు 4వ తేదీ యాగశాల ప్రవేశము, మండపారాధన, కలశల యొక్క స్థాపన 11,000 కలశలు స్థాపించి అర్చన చేయడం, అలాగనే చతుర్వేద పారాయణ, ఈ దేవతలందరి అనుష్ఠానము జరుగుతూ సాయంకాలం పూట ప్రతిరోజు ఈ 5 రోజులు కూడా విశేషమైనటువంటి సప్తహారతులు ఉంటాయి అమ్మవారికి ప్రతిరోజు సాయంత్రం. అలాగనే మొట్టమొదటి రోజు సాంస్కృతిక కార్యక్రమము, అలాగనే నా యొక్క పరిచయం అంటే మహాకుంభాభిషేకం తాలూకా పూర్తి వివరణ మన శ్రీపీఠం గురించి అక్కడ చెప్పడం ఇవన్నీ జరుగుతుంది. రెండవ రోజు అంటే 5వ తేదీన ఈ మహాకుంభాభిషేకంలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుష్ఠానం జరిగి అధివాసాలు కూడా జరుగుతూ ఉంటాయి 4, 5 తారీఖుల్లో. ఈ ప్రతిష్ఠ చేసుకోబోయే మహాశక్తి యంత్రేశ్వరి మేధాదక్షిణామూర్తికి అధివాసాలు జరుగుతూ ఉంటాయి. 5వ తేదీన ప్రత్యేకించి సాయంత్రం అమ్మవారికి మహాశక్తి యంత్రేశ్వరి ప్రీత్యర్థం ఒక మహాశక్తి పూజ ఉంటుంది. అందులో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా మీరు మీ పేరు, మీ యొక్క పూర్తి వివరాలు చెల్లించి అక్కడ సమర్పించి తెలియచేసి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోగలరు. ఇక 6వ తేదీ ఉదయం నుండి కుంభాభిషేకానికి ప్రతిష్టకు ఏర్పాట్లు జరుగుతాయి. ఆ రోజు ప్రధానమైనటువంటి దాతలు కొంతమందికి మాత్రమే, అది ఎక్కువ మందికి కాదు, గోపురం పైన నాతో పాటు పైకి వెళ్ళి అమ్మవారి యొక్క గోపురం ముట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగనే అమ్మవారి యొక్క గోపురం పైకెక్కి ఆ కలశకు అభిషేకం చేసే అవకాశాన్ని, ఒక మహాయజ్ఞాన్ని కొంతమందికే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్థలము, కాలము అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని. కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకునేటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో, విశేష దాతలు, విశిష్ట దాతలు, వాళ్ళు ఎవరైనా మీరు శ్రీపీఠంలో ఆ వివరాలు తెలుసుకుని దాంట్లో మీరు భాగస్వాములైతే మీకు కూడా ఆ కార్యక్రమం ఉంటుంది. అందులో స్వయంగా హోమం చేసుకునేటువంటి 7వ తేదీ నాడు మీ చేత, విశిష్ట దాతల చేత స్వయంగా హోమం చేసుకోవడం. 6వ తేదీ ప్రతిష్ట, కుంభాభిషేకము ఇవన్నీ జరుగుతుంది. కుంభాభిషేకం స్వయంగా మీ చేతులతో చేసుకుంటారు. 7వ తేదీ నాడు స్వయంగా, 6వ తేదీ సాయంత్రం భగవతి సేవ ఉంటుంది. అందులో మీరు కూడా పాల్గొంటారు విశిష్ట దాతలు. ఎవరైనా భక్తులు దానికోసం గోత్రనామాలు సమర్పించిన వాళ్ళు, వాళ్ళ పేరు మీద కూడా జరుగుతుంది భగవతి సేవ. ఈ విశిష్ట దాతలకి ప్రత్యేకంగా 7వ తేదీ నాడు విశేషమైనటువంటి హోమాలు వాళ్ళ చేత చేయిస్తాం. అలాగనే ఆ రోజు సాయంత్రం ఆశ్లేష బలి అని జరుగుతుంది. అలాగనే 8వ తేదీ పూర్ణాహుతి, మంత్రము అనుష్ఠానము అంతా పూర్తి చేసి 8 పూర్ణాహుతి అవుతుంది. ఇది మహాకుంభాభిషేకంలో జరిగేటువంటి కార్యక్రమాలు, దీని వివరాలు. కాబట్టి మహాకుంభాభిషేకంలో ప్రత్యేకంగా చేసుకోబోయేటువంటి ప్రతిష్ట, భగవతి సేవ, మహాశక్తి పూజ, అలాగనే మనకు ఈ ఆశ్లేష బలి, వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. స్వస్తి.